వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 40. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్షర డ్రెస్ వేసుకొని బయటికి రాగానే అభి తన వైపు చూసి బొమ్మలా బిగుసుకుపోయాడు. ఏమైంది అన్నట్టు అక్షర అభి వైపు చూడగానే అభి అక్షరాన్ని చూసి ఫకఫకమని నవ్వుతాడు. నవ్వి నవ్వి అతని కడుపు ఉబ్బేంత వరకు నవ్వుతూనే ఉంటాడు. అక్షర అభి ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా అతని వైపు చూస్తుంటే అభి అక్షరాను చూసి ఇంకా ఎక్కువగా నవ్వుతాడు. అక్షర కోపంగా అభి దగ్గరికి వచ్చి, ఏమైంది అభి గారు, నన్ను చూసి అలా నవ్వుతున్నారు? అభి అక్షరాను చూసి నువ్వు 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 అని ఏం చెప్పకుండా అలానే నవ్వుతుంటాడు. అక్షర తనని తాను చూసుకొని, ఓహో మీరు ఎందుకు నవ్వుతున్నారా అని అభి భుజం మీద ఒక్కటేస్తుంది. మీరే కదా అభిగారు నేను వద్దు అంటుంటే వేసుకోమని మీ డ్రెస్ ఇచ్చారు. మీరు ఇలా నవ్వుతుంటే ఇంకా నేను ఎలా బయటికి రాగలను? అందరూ నన్ను చూసి నవ్వుతారు అని అక్షర ఏడుపు గొంతుతో అంటుంది. అభి, ముఖానికి మాస్క్ వేసుకొనిరా, అప్పుడు ఎవరూ చూడరు. అంతే అంటారా అభిగారు? అంతే, నీ సోది ఆప్తి తొందరగా ఇంటికి వెళ్దాం అని అభి అక్షరకు చెప్పి అక్షర జడ దువ్వుకునేంతలో అభి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. అక్షర అభి వైపుకు మళ్ళీ, ప్లీజ్ అభిగారు ఒక డ్రెస్ తెప్పించండి, నీకు డ్రెస్సులు తెప్పించుకుంటా ఇక్కడే కూర్చుంటాం మరి అని అభి అక్షరను కసిరించి, నువ్వు ఇంటికి వస్తావా రావా అని సీరియస్గా అడుగుతాడు. రాక ఏడుస్తానా అంటూ తన ముఖానికి మాస్క్ కట్టుకొని అభి వెళ్తుంటే అతన్ని ఫాలో అవుతుంది. జానకమ్మ సోఫాలో కూర్చుంటే షాన్వి కంగారుగా బయటకి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి తిరుగుతూ ఉంటుంది. జానకమ్మ షాన్విని పిలిచి, ఏందే అలా కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? షాన్వి, ఎప్పుడో తెల్లారిందత్తా, వర్షం కూడా తగ్గింది, బావ వాళ్ళు ఇంకా రాలేదు, ఏమై ఉంటుందబ్బా అని టెన్షన్గా చెబుతుంది. జానకమ్మ, ఎందుకే అంతలా టెన్షన్ పడతావు? వాళ్ళేమీ తెలియని ప్లేస్కు వెళ్ళలేదు కదా, కొత్త వాళ్ళేమీ కాదు, ఇద్దరు భార్యాభర్తలే, ఆఫీస్లోనే ఉన్నారట్టుంది అని క్యాజువల్గా చెబుతుంది జానకమ్మ. ఇంకా షాన్వి ఏదో మాట్లాడబోతుంటే ఇక వాళ్ళ గురించి టెన్షన్ పక్కన పెట్టి, ఆ పాచి మొహంతో ఎంతసేపని ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని షాన్విని కసిరిస్తుంది. షాన్వి మనసులో, నా మాద ఈ ముసల్దానికేం అర్థమవుతుంది అనుకుంటూ పైకి మాత్రం సరే అత్తా అని తన గదిలోకి వెళ్తుంది. రత్నాలు వంటగదిలో నుండి వస్తూ, అమ్మగారు ఈ కాఫీ తీసుకోండి అని జానకమ్మకు కాఫీ ఇస్తుంది. జానకమ్మ రత్నాలు చేతిలోని కాఫీ తీసుకొని, టిఫిన్ ప్రిపేర్ చేసావా రత్నాలు అని అడుగుతుంది. చేశానమ్మగారు, ఇప్పుడే వెళ్ళి అవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది రత్నాలు. రత్నాలు వెళ్ళగానే అప్పుడే అభి వాళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అభి కార్ దిగి ఇంట్లోకి వస్తుంటే అక్షర మొహమాటంగా కారులోనే కూర్చుంటుంది. అభి అటువైపు చూసి, ఈ మెంటల్ది కారు దిగడం లేదు అంటూ మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం గారు కారు దిగరా, డోర్ ఓపెన్ చేయాలా అని వెటకారంగా అడుగుతాడు. అభి అలా అనగానే అక్షర టక్కున కారు దిగి, అదేం లేదు అభిగారు, లోపల అత్తయ్య గారు ఉంటారు కదా, నన్ను ఇలా చూసి నా డ్రెస్ ఏమైందని అడిగితే నేను ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. అభి, అంతగా ఆలోచించడానికి ఏముంది దాంట్లో, వర్షంలో తడిచాను అని చెప్పు అని సింపుల్గా చెప్పేస్తాడు అభి. అక్షర, వావ్ గుడ్ ఐడియా, మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అభిగారు? నాకు అయితే ఈ ఐడియాలే వస్తాయి, నీకు మాత్రం మాయలు చేయడం బాగా వచ్చు కదా అని అంటాడు అభి. చాలే అభిగారు, ఊకే నా మీద పడి ఏడుస్తారు అని బయటికి అనలేక చిన్నగా నోట్లోనే కొనుక్కుంటుంది.
ఏంటే ఏదో గుణుక్కుతున్నావు? ఏమీ లేదు అభిగారు. బయటికి చెప్తే మీరు మాత్రం ఊరుకుంటారా? నేను చెప్పేది నమ్ముతారా? అభి, చెప్తావా లేదా అని సీరియస్గా అడుగుతుంటే, ఏంటండి అభిగారు, ఇంకా ఎంతసేపు ఇలా బయటనే నిలబడతారు? ఇంట్లోకి వెళ్దాం పదండి. ఇక అభి సైలెంట్గా లోపలికి నడుస్తాడు. జానకమ్మ కాఫీ తాగేసి తన రూమ్లోకి వెళ్దామనేసరికి అప్పుడే గుమ్మం ముందు నుంచి అభి అక్షరాలు లోపలికి వస్తారు. అక్షర జానకమ్మ దగ్గరికి వచ్చి, కాఫీ తాగారా అత్తయ్య అని అడుగుతుంది. ఆ తాగానక్షర అని జానకమ్మ అక్షర ముఖాన్ని చూసి, ఏంటమ్మా నైట్ అంతా నిద్రపోలేదా? ముఖం అంతా అలా పెక్కుపోయింది, కళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయి. అభి టెన్షన్గా అక్షర ఏం చెబుతుందా అని తన వైపు చూస్తుంటే, అక్షర క్యాజువల్గా, ఏమీ లేదు అత్తయ్య, కొత్త ప్లేస్ కదా, నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే అలా ఉన్నాను అని సింపుల్గా చెప్పేస్తుంది. జానకమ్మ, ఓహో అవునా అని, ఈరోజు ఏంటమ్మా ఏదో కొత్తగా కనబడుతున్నావు అని ఆమెను పరీక్షించి కింది నుండి పై వరకు స్కాన్ చేయగానే, ఏంటమ్మా అభి డ్రెస్ వేసుకున్నావు, నీ డ్రెస్కి ఏమైంది? అక్షర, అది అత్తయ్య అది అని ఏం చెప్పకుండా నసుగుతూ ఉంటే, చెప్పమ్మా ఏమైంది? నాకు వర్షం అంటే చాలా ఇష్టం అత్తయ్య, అందుకనే వర్షంలో తడిచాను. అభిగారు తిట్టి అతని డ్రెస్ వేసుకోమని ఇచ్చాడు. జానకమ్మ, ఓహో వర్షంలో ఎందుకు తడిచావు తల్లి? జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది, పద ఆవిరి పట్టుకుందు అని ఆమె చెయ్యి పట్టి తీసుకువెళ్తుంటే, అభి కోపంగా, అమ్మ నేనొకడిని ఇక్కడ ఉన్నాను, ఎప్పుడు కోడలు 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 జపమేనా? కన్న కొడుకునేనా నేను? నన్ను పట్టించుకునేది ఏమైనా ఉందా అని సీరియస్గా అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. హైప్ ఇచ్చి మన వీడియోని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ 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 ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.